అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి, మనం అందరం చూస్తూ ఉన్నాం కళ్ళతోటి. ఈరోజు ఇదే కాంగ్రెస్ నమ్ముకుంటే మంచి కాదు. ఈరోజు మరి అందరూ దయచేసి మన టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి మీరు. లేకపోతే మనకు వచ్చే సంక్షేమ పథకాలు రావు. ఈరోజు మీకు ఈరోజే చూడు, నేను తులం బంగారం ఇస్తాను. కేసీఆర్ గారు మన ఆడపిల్లలు గర్వవుతారని చెప్పి 1,00,000 రూపాయలు చేసింది, 1,116. వీళ్ళేం చేసిన మాయమాటలు చెప్పి 1,116తో పాటు ఇంకా తులం బంగారం ఇస్తున్నాడు. ఈ 1,116 రూపాయలే రావడం లేదు. మీకు ఇంకా ఎట్లా వస్తాయి? ఈరోజు ఏదో ఎలక్షన్స్ ఉన్నదని ఇంకా మాయమాటలు చెప్పి ఇంకా రైతు బీమా, ఇప్పుడు రైతు బీమా అనేది ఆఫ్ చేసిండు. మీకు రైతు బంధు అది ఏంటి 4 ఎకరాలు 3 ఎకరాలకు వస్తుంది, అది బంద్ చేసింది. ఎన్ని సంక్షేమ పథకాలు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఈ ఎంపీ వెంకటరామరెడ్డి గారికి మీరు ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నా. మరి వెంకటరామరెడ్డి గారికి చాలా ఒక కలెక్టర్, ఆయన మంచి ఆఫీసర్, మరి ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతున్న మనిషి. మరి అదే కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి ఒకరోజు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టికెట్ ఇస్తలేరని కాంగ్రెస్లో పోయాడు. కాంగ్రెస్లో టికెట్ ఇస్తలేరని 3 రోజులకు బీఎస్పీలో పోయాడు. అదే మళ్ళీ బీఎస్పీలోకి వెళ్ళి ఈరోజు మళ్ళా అదే కాంగ్రెస్లోకి వచ్చాడు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నా చూడు, ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయాడు. కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ బీఎస్పీలో పోయాడు. 1 నెల ఎలక్షన్ టైంలో పోయి అదే కాంగ్రెస్ క్యాండిడేట్ ఓడగొట్టినా మళ్ళీ అదే వారం రోజులలో అదే కాంగ్రెస్లో తీసుకున్నారు. అంటే అంత మంచి మనసులు ఉన్నారు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమేమో చెప్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. అవన్నీ మీరు నమ్మొద్దు, నమ్మే పరిస్థితి లేదు. మీరు ఖచ్చితంగా ఇదే టీఆర్ఎస్ పార్టీ వస్తే రేపు భవిష్యత్తులో మనకు మంచిగా ఉంటుంది. ఈ కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి అక్కకు అమ్మకు అందరూ దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఓటేసి మీరు గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ గారికి, వెంకటరామరెడ్డి గారి భారీ మెజార్టీతో గెలిపించి మనం గెలిపిస్తామని ఆశిస్తూ మహిస్తున్నాం. వైస్ ఎంపీపీ మన రవీణ గారు మాట్లాడవచ్చు. ఈ ర్యాలీకి మన తాలూకా ఇన్ఛార్జ్ దేవేందర్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా జిల్లా కోఆప్షన్ మన్సూర్ గారికి, దామోదరన్న గారికి